హలో అండి, ఎలా ఉన్నారు? ఇది మార్నింగ్ కాఫీ నాది. సండే కదా అని అలా కాఫీ చేస్తున్నాను. ముంబైలో ఎక్కడ పోయినా కష్టాలు తప్పట్లేదండి. ఎన్నో కష్టాలు. ముంబైకి వస్తే కొంచెం సుఖపడతా ఉంటే ఇక్కడ కూడా కష్టాలే. హైదరాబాద్లో నయం అనుకుంటా, కొద్ది గొప్ప ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం ఉండదు. వెళ్ళడం, పని చేసుకుని రావడం, ఇంట్లో ఇలా వండుకొని తినడం. ఇలా సండే అని చెప్పి మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. ఇప్పుడు చికెనే నేను చేస్తున్నాను. ఒంటరి లైఫ్ కదండి, ఒంటరి బతుకు, ఏక నిరంజన్ టైప్ మాట. వెనక ముందు ఎవరు లేరు, ఒంటరి బతుకు, ఏక నిరంజన. అన్నీ స్వయంగా వండుకొని స్వయంగా తినాలి. విచిత్రం ఏంటంటే వండేది నేనే, కడిగేది నేనే, తినేది నేనే. అదేదో సినిమాలో కమల్ హాసన్ చెప్పినట్టు ఎలాగైనా బతకాలంటే ఎక్కడో గట్ట బతికేస్తాను. కానీ ఇలాగనే బతకాలి అనుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చి కష్టాలు పడుతుందని అంటారు చూడండి. మన జీవితం కూడా కొంచెం అదే టైప్ మాట. ప్రస్తుతానికి దరిద్రం నేను రూమ్మేట్స్. దరిద్రం నా పక్కనే కూర్చుంటుంది ఎప్పుడు. రూమ్మేట్స్ కదండి, అందుకునే. ఏం చేద్దాం, వేస్ట్ అండి జీవితం. చాలా ఎంత చేసినా అంతగానే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళడం లేదు. అసలు హైదరాబాద్లో లైఫ్ మంచిగా ముందుకు వెళ్తుంది అని చెప్పి ముంబై వస్తే ముంబైలో కూడా అలాగనే ఏడిచింది జిందగీ. వండుకోవడం, తినడం, పని చేయడం, వండుకోవడం, తినడం, పని చేయడం, ఇదే అయిపోయింది జీవితాంతం. తెలియట్లేదండి ఏం చేయాలో. టూర్కి వెళ్ళి కూడా 3 సంవత్సరాల నుంచి టూర్కి ఏం లేకుండా ఉంది. ముంబైకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. నేను 3 సంవత్సరాల ముంబైలో నేను తెలుసుకుందే ఏంటంటే ఒక డబ్బులు ఉండాలండి. మనీ లేకపోతేనా ఎక్కడ వాల్యూ ఉండదు. మనీ ఉండాలి మన దగ్గర. అందరూ అంటారు కదా, మనీ ఏమైనా తిండి పెడుతుందా, మనీ ఏమైనా బతికిస్తుందా అంటే మనీయే బతికిస్తుంది, మనీయే తిండి పెడుతుంది. డబ్బే మీకు ఎన్ని చేస్తుంది పనులు. డబ్బు లేకుండా ఉండాలి అంటే మటుకి ఎవరు ఉండలేరు అసలు. చాలా కష్టం. ఇవ్వండి చపాతీలు. ముంబైలో ఉంటున్నా 3 సంవత్సరాల నుంచి నాకు కూడా చపాతీలు అలవాటు అయిపోయినాయి ఇక్కడ తినడం. చూసారా, ఇదేమో మట్టి పెను, మట్టితో చేసింది పెంకే, రొట్టెల పెంక. ఇది కుండలు వస్తాయి కదా మనకి, ఆ కుండలు దాంతో చేసింది. ఇక్కడ ఎక్కువ అన్నాను రొట్టెలు కొంచెం సాఫ్ట్గా అవుతాయని. కర్రీ కూడా అయిపోయి వస్తుంది. చూసారా, అలా ఇంకా దింపేసుకుని తినేయడమే. సో రెడీ అండి, తిండి తినేసి కాసేపు వండుకొని సండేగా నా రూమ్లో స్పెషల్ చికెను, రొట్టి, రైసు. ఇలా రొట్టి తెంపేసి అలా చికెన్ గ్రేవీలో ముంచి తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా ఏముందో. ముక్క కూడా చూడండి ఎలా ఉడికిందంటే, ఎంత మెత్తగా ఉందో, దూదిలాగా పట్టుకుంటే చాలా చినిగిపోతుంది.